నమస్తే. ఇక ధరణి సమస్య తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చూసినా కూడా అధిక సంఖ్యలో ధరణి బాధితులు రావడం. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక ధరణి పోర్టల్ అనే ఒక సంస్థని ఎప్పుడైతే ఏర్పాటు చేసిరో అప్పటి నుంచి కూడా కొత్త రకమైన సమస్యలకి తావిచ్చింది. భూ సమస్యలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రయత్నం. సో ఇటువంటి ధరణి సమస్యలు తీర్చేందుకు భూమాత పేరిట కొత్తగా ధరణిని పునర్నిర్మించాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు కమిటీని కూడా అనౌన్స్ చేసింది. దానికి నవీన్ మిత్తల్ ప్రస్తుతం CCLA చైర్మన్గా నవీన్ మిత్తల్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కోదండరెడ్డి, ఆ తర్వాత IAS ఆఫీసర్ మధుసూదన్ గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి కోదండరెడ్డితో పాటుగా మరొక ప్రొఫెసర్ని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ని కూడా భూమి సునీల్గా ఆయన కూడా ప్రతిపాదించింది ఈ కమిటీలో. సో ఓవరాల్గా 5-6 సభ్యులతో ఉన్నటువంటి కమిటీని నవీన్ మిత్తల్ లీడ్ చేయబోతున్నారు. అయితే ఈ నవీన్ మిత్తల్ విషయంలో కూడా మొదటి నుంచి కూడా కాస్త ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆయన భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి, అవినీతి ఆరోపణలు కూడా ఆయన పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే ఇక్కడ నవీన్ మిత్తల్కి ఈ యొక్క భూ ధరణికి సంబంధించినటువంటి ఈ యొక్క సవరణలు లేకపోతే పునర్నిర్మించాలని ఒక బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద ఎత్తున ఇటు రాజకీయంగా మరోవైపు విశ్లేషకుల నుంచి రాజకీయ ప్రముఖుల నుంచి కూడా కాస్త వ్యతిరేకత కనబరుస్తున్నాం. ఎందుకంటే ఒక కంచె చైన్ వేసిన చందంగా నవీన్ మిత్తల్ వల్ల క్రియేట్ అయినటువంటి సమస్యలకు కాస్త ఆయనకే చైర్మన్గా విధిస్తే ఏ రకంగా సమస్యల పరిష్కారం జరుగుతుందని ఒక పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరి ఏ రకంగా సమస్యలు పరిష్కరించబోతుందని తెలుసుకునే ముందు ఒకసారిగా ఈ ధరణి గురించి మనం మాట్లాడుకుంటే 2018లో ముందస్తుగా ఈ ధరణికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇక ధరణి గురించి చెప్పాలంటే సమస్యలు కోకొలగి ధరణి కాదు దరిద్రం అంటూ కూడా గతంలో అనేక వార్తా శీర్షికల రూపంలో మనం అనేక కథనాలు చూస్తున్నాం. అంటే ధరణి అనేది ఎంత పెనుభూతంగా మారింది రైతుల కళ్ళలో మాత్రం చాలా స్పష్టంగా నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇక కలెక్టర్ దగ్గరికి వెళ్తే కనుక సుమారుగా 100ల సంఖ్యలో ఆడికి వచ్చి నిత్యం రోజు పడిగాపులు కాసి ధరణి సమస్యలు తీర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ చెప్పే ప్రయత్నం చేశారు. సో ధరణి సమస్యలు ఎక్కడ కూడా తీయడం లేదు. పెద్ద ఎత్తున కలెక్టర్లకు మాత్రమే ఈ యొక్క అవసరం ఏది ఈ ధరణికి సంబంధించి సమస్యలు తీర్చుకునేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కలెక్టర్లు కూడా దానికి సంబంధించి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కలెక్టర్ వద్ద కూడా సమస్య పరిష్కృతం కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందుగా ఈ ధరణి అనే సంస్థను కాస్త రకరకాలుగా మార్చడం జరిగింది. చివరిగా ఇప్పుడు టెరాసన్ సాఫ్ట్వేర్ కంపెనీ టెరాసన్ కంపెనీ దగ్గర ఈ ధరణి యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఒక ప్రైవేట్ కంపెనీ. అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ మేరకు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా కంపెనీలో టెరాసన్ అనే కంపెనీకి ప్రస్తుతం ఈ ధరణిని పూర్తిగా కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అయితే దీన్ని పూర్తిగా ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు CGG లేకపోతే NCA ద్వారా వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ధరణి సమస్యలు తీర్చేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నవీన్ మిత్తల్ ఆధ్వర్యంలో కొంత 5-6 సభ్యులతోని ప్రస్తుతం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఏ రకంగా మారిస్తే ధరణి సమస్యలు మారుతాయి అంటే గతంలో మనం చూస్తే కనుక పహానీలు అన్ని రకాల పట్టాలు ఉన్నప్పటికీ ఆ ధరణిలో మాత్రం పేరు లేదు. ఉదాహరణకి 30 సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఆ భూమిని సాగు చేస్తున్నప్పటికీ అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ధరణిలో కాస్త ఆ పేరు మరొకరి పేరు మీద రావడం, ఇట్లా అనేక సమస్యలు ధరణితోని వచ్చిన సమస్యలు 1-2 కాదు, చాలా కోకొలుగా ధరణి సమస్యలు వచ్చినాయి. ముందుగా ఈ ధరణి గురించి మాట్లాడుకుంటే కనుక ధరణి ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళడమే చాలా పెద్దగా ప్రమాదంగా మారిన పరిస్థితి. ప్రైవేట్ పరంగా అవడంతోనే చాలా ఆందోళన కలిగించింది. ప్రైవేట్ పరం అవడంతోనే చాలా వరకు తికమకలు మకతికలుగా జరిగిపోయి పూర్తి స్థాయిలో ధరణి అనేది ఒక పెనుభూతంగా రైతుల కళ్ళలో మారిన పరిస్థితి. మరి ధరణికి సంబంధించి మార్చేందుకు ధరణి సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితుల కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక ప్రత్యేక కమిటీని అనౌన్స్ చేసింది. అది త్వరలో సంక్రాంతి లోపే ధరణికి సంబంధించి ఒక నివేదికను రూపొందించి ఆ నివేదిక ఆధారంగా పునర్నిర్మించాలి ధరణిని, దాన్ని కాస్త భూమాతగా మార్చాలని ఒక ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరి ధరణికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే గతంలో ప్రైవేట్ పరం చేసింది కాబట్టి టెరాసన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా ఈ యొక్క ధరణి మేనేజ్మెంట్ జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమైనాయి. మరి దాన్ని ప్రభుత్వ పరం చేసి CGG ద్వారా NCA ద్వారా ఎటువంటి సమస్యలు పరిష్కరించబోతుంది కాంగ్రెస్ పార్టీ? మరి ప్రభుత్వంలో ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో నవీన్ మిత్తల్ ఆధ్వర్యం జరిగిన కమిటీ ఎటువంటి నివేదిక రూపొందించబోతోంది? ముఖ్యంగా నవీన్ మిత్తల్ని వ్యతిరేకిస్తున్న వారు నవీన్ మిత్తల్ ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు? ఏ రకంగా ధరణిని పూర్తి స్థాయి ప్రక్షాళన జరిపించి ధరణి అనే ఒక సంస్థని అంటే దాని నిర్మాణం ఒక రకంగా ఉంటే ధరణి పూర్తిగా రద్దు చేసేసి కొత్తగా ఏ రకంగా భూమాతని ఇంప్లిమెంట్ చేస్తారో మాత్రం చూడాల్సి ఉంది.